పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల మురిసింది మారెడాకు మెరిసింది మావిడాకు పొంగింది సిన్నవాగు ఇయ్యాల జిగులద్దింది జిల్లెడాకు తడిసింది తమలపాకు కొండగాలి అడవిని పెయ్యాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఆశలున్నాయి ఎన్నో ఊసులు పంచుకున్నాయి కలిసే తోడుగా బతికేలా గువ్వలు గూడు కట్టుకున్నాయి గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి కాలం కలిసే రావాలా ఈ అడవే మా ఊరు కారడవే కన్నూరు ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లి మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా ఇక ఆనందంతో పులకించేను ఈ నేల ఇక ఆనందంతో పులకించేను ఈ నేల నువ్వు మీ గుడిని రక్షించుకోవడానికి క్షణంలో నువ్వు చెప్పిన పథకాలు చూస్తుంటే మహాభారత యుద్ధంలో వ్యూహాలు పన్నిన ద్రోణుడు గుర్తొస్తున్నాడు. ఎవరి వల్ల అయితే మీరు కష్టాలు పడుతున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడానికి అన్ని సన్నాహాలు చేశాం. వెళ్ళొస్తా లచ్చన్న. నువ్వు అన్నట్టు రఘుబాబు వచ్చేటప్పటికి అంతా ప్రశాంతత ఆవరించిన గూడాలు పచ్చని చెట్లు తప్ప ఎర్రని దుర్బుద్ధులు ఉన్న మనుషులు మనకు కాపాడరు. అందరూ ఆనందంగా ఒప్పుకున్న తర్వాతే మా మనువు, లేకపోతే చచ్చిపోం. కానీ జీవితాంతం మేమిద్దరం ఆత్మబంధువులుగానే ఉండిపోవాలనుకుంటున్నాం. చిన్నదానివైనా భావబంధాల అవధులు దాటిన అవధూతలు చెప్పే మాటలు నా మాట విని శివంగం చేసుకోరా. ఇంత అందమైన పిల్ల నీకెక్కడైనా దొరుకుతుందా? ఆవాహయామి హాం ఫట్ స్వాహా రా 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 ఆవాహయామి హా 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 రా ఆవాహయామి రా రా దిగిరా రా భక్ష 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 కాల భక్ష ఆవాహయామి హోం హ్రీం భక్ష భక్ష కాల భక్ష ఆవాహయామి డాకిని శాకిని పిశాచిని ఆవాహయామి ప్రసన్నం స్వాహయామి హాం ఫట్ ఆవాహయామి రా 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 హోం హ్రీం హాం ఫట్ ఆవాహయామి 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 కోణంగన్నా రా భక్ష భక్ష కాల భక్ష 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 కాల భక్ష. ఎవరది? నువ్వు సత్యమవ కదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? సరేలే వచ్చావు కదా. అవాహయామి ఇదిగో
ఈ ప్రసాదం తీసుకో. ఈ ప్రసాదంలో తేనె కలిపి రాజమయ్యకి పట్టించు, సరేనా? రాజమైక ఆవాహయామి. ఎందుకు రాజమైక ఎందుకు తినిపించాలి? ఎందుకంటే ఆ ప్రసాదం తింటే మెదడలేని ఆ రాజమయ్య బుర్రపై, అదే ఆ బోడిగుండపై చింట్రుకులు మొలుస్తాయి. అందుకా నీ పూజ? నేను ఇంకా ఏదో అనుకుని భయపడి సచ్చాను. అన్నా, ఇది తింటే తల మీద ఎంటుకలు మొలుస్తాయా? అవును, తప్పకుండా మొలుస్తాయి. కోణంగన్నా? కోణంగా ఎక్కడాడు? నక్క జిత్తుల యాసలు వేసి ఆ కోణంగాడి పని అయిపోయింది. ఈ రోజు ఆడి పని అయిపోయింది. కోణంగి కాదు, శివంగి. నా పేరు శివంగి అని చెప్తున్నా. శివంగా? మరి ఎప్పటిదాకా తెలుసనని చెప్పావు? అబ్బా కోణంగన్నా, నేను శివంగిని. నన్ను నువ్వు సత్యమా అనుకుని ఇదిగో ఈ ప్రసాదం ఇచ్చావు. అవును, ఈ ప్రసాదం తింటే ఎంట్రుకలు పెరుగుతాయి. అన్నా, నా జుట్టు కూడా పెరుగుతుందా? ఈ ప్రసాదం తింటే ఎంట్రుకలు లేని వాళ్ళకి పెరుగుతాయి, ఉన్నోళ్ళకి ఎంట్రుకలు ఊడిపోతాయి. చిచి. అన్నా, ఏంటిది? ఎవరికి పూజ చేస్తున్నావు? అసలు ఈ మొక్కలో ఏముంది? ఇదొక రహస్యం, ఎవ్వరికి చెప్పకూడదు. నువ్వు నంగివి కాబట్టి నీకు చెబుతున్నాను. నంగి కాదు, శివంగి. నా పేరు శివంగి. ఇంతకీ ఈ మొక్కలో ఏ దేవుడున్నాడో చెప్పు. చెట్టు కింద సాములోరు. చెట్టు కింద సామిలోరా? అవును, ఓ చెట్టు కింద సాములోరే నిన్న రేత్రి నా కల్లో కనిపించి మొక్కల్లో నేనున్నాను, నాకు పూజ చెయ్యని చెప్పాడు. ఏమవుతుందంట పూజ చేస్తే? ఇలా పూజ చేస్తే జుట్టు లేని వాళ్ళకి ఎంట్రుకలు పెరుగుతాయని చెప్పాడు. అన్నా, ఏంటన్నా ఇది? నువ్వెప్పటికీ ఇలాగే ఉండిపోతావా? నీకోసం పాపం నీ చెల్లి మళ్ళీ ఎంతగా కుమిలిపోతుందో తెలుసా? నువ్వెప్పుడు మంచిగా మారుతావు? ఎప్పుడు మళ్ళీకి మనువు చేస్తావు? చేస్తానమ్మా, చేస్తాను. జిత్తు మల్లీల మనువు త్వరలోనే ఘనంగా చేస్తాను. నిజంగానా అన్నా? అవును, పిచ్చెక్కి తిరుగుతున్న ఆ కోణంగాడి సెల్లులు బతుకు బాగు కోసం ఆ మనువు బాధ్యత నేను తీసుకుంటానమ్మా. నేను తీసుకుంటాను. వచ్చే మనువు రోజుల్లో తప్పకుండా ఆ మళ్ళీ జిత్తుల మనువు నేనే దగ్గరుండి సరిపిస్తాను. అయ్యో సరేలే. ఇంతకీ కూడు తిన్నావా అన్నా? లేదు, ఆ మళ్ళీ మనువు చేసే వరకు నేను కూడు ముట్టను, కాక ముట్టను. ఈ చెట్టు కింద సాములోరు సాక్షిగా చెబుతున్నాను. ఆ మళ్ళీ మను వెయ్యే వరకు నేను కూడు ముట్టను, గాక ముట్టను. ఈ చెట్టు కింద సామిపై ఆరా. సరే, నీ ఇష్టం. నేను వెళ్తాను. శివంగి, ఈ యాల నీ ఇంట్లో ఏం వంట చేసావు? ఏ నాకలేస్తుందా? సరే పద, మా ఇంటికెళ్ళి తిందాం. లేకన్నా ఏ నాకలేస్తుందా? సరే పద, మా ఇంటికెళ్ళి తిందాం. లేకన్నా నువ్వు ఈడనే ఉండు, నేను వెళ్ళి కూడి తినొస్తాను. సార్ ఇక్కడే ఉంటాడు, నువ్వు పదన్నా.
ఇంతకీ ఏ వంట చేసావో చెప్పలేదు. నీకేం తినాలనుంది? ఉలవసారు. ఉలవసారే కదా, అదే చేశాను. పద. హాయ్ మా మంచిది. నా ఫోను ఎక్కడ పడిపోయింది? ఎవరు నువ్వు? పల్లవి, మీరు లచ్చన కదూ? అవునమ్మా, నీకెలా తెలుసు? నేను నిన్ను చూడటం ఇదే మొదటిసారి. కానీ మీ గురించి నాకు అంతా తెలుసు. మీ కమలి నాతో అంతా చెప్పింది. ఓహో, కమలి నీకు ముందే చెప్పిందా? అయితే మీ ఇద్దరం మంచి స్నేహితులు అన్నమాట. అంటే నువ్వు ఆ తిలోసన కూతురు పల్లవ్వే? లేదు, సందేహమే లేదు. ఏమా అలా వెళ్ళిపోతున్నావే? త్రిలోచన కూతురునని తెలిస్తే ఇక నాతో మీలాంటి వారెవరూ మాట్లాడరని. అలా నీకెవరైనా చెప్పారా, లేక నువ్వు అనుకుంటున్నావా? మా అమ్మ మీ అందరికీ అన్యాయం చేసింది. మీరు నమ్ముకున్న అడవికి కూడా ఎంతో బ్యాడ్, అదే చెడు చేస్తోంది. అటువంటి తల్లికి కూతురునంటే మీరందరూ అసహ్యించుకుంటారు అనుకున్నా, అంతే. తప్పమ్మా. ఎంతవరకు మా గూడెంలో మాతో ఆప్యాయంగా మాట్లాడినోళ్ళని ఇక్కడ ఎట్టుకున్నాం. ఇక మా ఓళ్ళు అనుకుంటే ఓ మెట్టు దింపైనా ఇక్కడెట్టుకుంటాం, అంతేకాని దేశించమమ్మా. మాకేదైనా ఆని తలపెట్టినా సహిత్తాం, అంతేకాని మాడివి తల్లికి అన్యాయం చెయ్యాలని అనుకుంటే మాత్రం మేము పక్కలో బల్లుల్లో ఉంటాం, తెలిసిందా? మొదట్లో నేను కమలి, నీలు, శివంగి వాళ్ళని చూసినప్పుడు అలాగే అనుకున్నాను. మీ గురించి వాళ్ళు చెప్తే నేను నమ్మలేదు. ఇప్పుడు కల్లారా చూసిన తర్వాత నా భయం పోయింది. ఇక్కడ అందరూ ఎంతో మంచివాళ్ళు. నీలాగే. కానీ నేను త్రిలోచన కూతుర్ని. అర్థమైందమ్మా. కలవ పువ్వు ఎక్కడ పుట్టింది అని చూడం, దాని పవిత్రతకి దాసోహం అయ్యి మనకి ఎంతో ఇష్టమైన ఆ దేవుడి పూజలో పెడతాం. మంచోళ్ళవే, నదీ నదాలవే పుట్టుపోరత్వాలు మనం ఎన్నదగినోళ్ళం కాదమ్మా. అలాగే నువ్వు ఎవళ్ళ కూతురు అని మేము చూడం. నీ మంచితనం, ఎదుటోళ్ళ పట్ల నీ ప్రవర్తన, అదే మాకు ముఖ్యం, తెలిసిందమ్మా? ఓకే, ఐ గాట్ ఇట్. ఫ్రెండ్స్, వస్తానమ్మా. గ్రేట్ పర్సన్. రాను రాను నాకు పిచ్చెక్కిందని బొత్తిగా ఈ అడవిలో ఎవడు నన్ను పట్టించుకోవటం లేదు. ఒంటరిగా వదిలేస్తున్నారు. కొంప తీసి ఏపులో సింహం నన్ను ఆకలేసిందని తినేది కదా. అమ్మో, ఆకలంటే గుర్తుకొచ్చింది. హే బాబోయ్, నాకు ఆకలేస్తుంది కదా కడుపుకి. ఇంటికెళ్ళి కూడి తినాలి.
ఈ ఎండ ఏంట్రా బాబు. అబ్బా ఇంకెంత దూరం రా. ఈ కాలింగ్ కదా, నాట పెట్టిద్దాం కాసేపు. వస్తున్నారా. బాబాయ్, కోణంగ్ బాబాయ్ ఆగు. ఎవడా నన్ను ఇప్పుడు బాబాయ్ అని పిలిచింది? నువ్వేనా? అవును బాబాయ్, నేనే. కోణంగ్ బాబాయ్ ఆగు. ఎవడా నన్ను ఇప్పుడు బాబాయ్ అని పిలిచింది? నువ్వేనా? అవును బాబాయ్, నేనే. బాబాయ్ ఎందుకు కొట్టావు? కొట్టాలో చెట్టుకేసి కట్టేయాలా? అసలు ఎవర్రా నువ్వు? నువ్వు నన్ను బాబాయ్ అని పిలుస్తావా? బాబాయ్ నారమయ్, నన్ను ఈ గుడిలో బాబాయ్ అని ప్రేమగా పిలిచేది మా దేవరగాడు ఒక్కడే. బాబాయ్ నిన్ను ప్రేమగా పిలిచేది నీ నర్రిని బాబాయ్, నేనే. నువ్వు నర్రివా? అవును బాబాయ్, నేను నర్రినే. అవునరా, నువ్వు నర్రిగాడివే. నన్ను క్షమించరా బాబు. ఎంతసేపు ఎండలో పనిచేసి కళ్ళు బయర్లు గమ్మి ఒళ్ళు అలసిపోయి కడుపులో ఆకలి ఎత్తుంటే కూడి తిందామని ఇంటికి వెళ్తున్నాను. ఇంతలో ఇలా జరిగిపోయిందిరా. అడ్డడ్డడ్డడ్డే దెబ్బ గట్టిగా తగిలింది ఏంట్రా? పర్లేదులే బాబాయ్, మెల్లిగానే తగిలింది. అడ్డడ్డడ్డడ్డే ఇంకొంచెం గట్టిగా కొట్టుండాల్సిందే కదా. సర్లే, ఇలా ఎండలో ఎందుకు గాని ఆ నీడకలు కూర్చొని మాట్లాడుకుందా. ఇంకేంట్రా దేవరా కబుర్లు? ఎక్కడి నుంచి వస్తాను? దేవరా? సర్లే, ఏదో పేరు. ఏం లేదురా చిచి, ఏం లేదు బాబాయ్. పొద్దున్నుంచి మా నాగన్న కనబడట్లేదు. తన కోసం వెతుక్కుంటూ ఇదిగో ఈ అడవంతా తిరుగుతూ ఎటు వెళ్తున్నానో తెలియక తిరిగేస్తున్నాను బాబాయ్. నువ్వు ఎటూ తిరగక్కర్లేదు కానీ ఆడి గురించి కంగారు పడకో. ఆడెక్కడికి వెళ్ళగానే ఎంతకి నీ సంగతి ఏంటి? ఇంకా ఎన్ని రోజులు ఇక్కడ దాపరెత్తావు? అసలే కొబ్బరికాయల కాలం. అంటే ఏంటి బాబాయ్? దాపరెత్తావు అంటే ఈ అడవిలో ఎన్ని రోజులు ఉంటావు అని అర్థం. కొబ్బరికాయలకి వస్తా కదా. కొబ్బరికాయల? సర్లే, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండను బాబాయ్, వెళ్ళిపోతాను 2-3 నెలల్లో. వారిని ఇంకా 2-3 రోజులా? కాదు బాబాయ్, నెలలు. హలో హలో, ఒరే ఇక్కడ పొలాలు సరిగ్గా అందడం లేదు, నేను మళ్ళీ మాట్లాడతా. ఇంకేంటి బాబాయ్? వీడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి నాకు అబద్ధ మాటలు చెప్తాడా? చెబుతా. ఏం లేదురా నర్రి, ఇప్పుడు సీత ఉంది కదా. ఉంది. మరి శివంగి కూడా ఉంది కదా. ఉంది. నువ్వేమో ఈ శివంగిని నువ్వు చేసుకుని నీతో పాటే పట్నం తీసుకుపోదాము అనుకుంటావు, అవునా? అంతే కదా. సరే, తీసుకెళ్లిపోతావు. పట్నంలో నీ భార్యని నీ స్నేహితులందరికీ పరిచయం చేస్తావు, అవునా? చేయాలి కదా. నువ్వేమో నల్ల చింతపండులాగా ఉంటావు, ఆ ఎమ్మేమో ఎర్ర రేగి పండులాగా ఎర్రగా ఉంటది, అవునా? అవునవును, అందుకే కదా తనని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. మరి అదే నీ కొంప ముంచేది. అదేంటి? ఇప్పుడు పట్నంలో నీ స్నేహితులందరికీ నీ భార్యని పరిచయం చేస్తావు, అవునా? మరి చెప్పేది సరిగ్గా ఎనరా. నీ స్నేహితుల్లో నీ అంత అందంగా కాకపోయినా ఏదో ఓ మాదిరిగా అందంగా ఉండేవాళ్ళు ఉన్నారా? అయ్యో, ఎందుకు లేరు? కిట్టిగాడు, రావుగాడు ఉన్నారు. సరే, వాళ్ళల్లో ఎవరో ఒకరు రోజు నీ ఇంటికి వస్తారా? ఇద్దరు వస్తారు. అంటే నా భార్య ఇష్టపడుతుంది వాళ్ళని. ఇప్పుడు అర్థమైందా? ఎందుకు ఇష్టపడుతుంది? నువ్వేమో కర్రీ, ఆ అమ్మేమో ఎర్ర. మరి నిన్ను మను చేసుకుంటే ఆ అమ్మ అదే చెప్తుంది. అందుకే ఆ అమ్మకి ఇట్టం లేకుండా నువ్వు మను చేసుకుంటే జరిగేది అదే.
అందుకే మనువు చేసుకునే ముందు ఒక్కసారి ఆలోచించు అని చెప్తున్నాను. అదే నీ రంగు తగ్గట్టు ఆ అమ్మిని చూసుకుని ఆ అమ్మిని మనువు చేసుకున్నావనుకో, అప్పుడు నీ స్నేహితులు ఎవరు నీ ఇంటికి రారు. ఒకవేళ వచ్చినా నీ భార్య కేసుకు అన్నేసి కూడా చూడరు. ఏమంటావు? నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది బాబాయ్. అయితే అలాగే చేయమంటావా బాబాయ్? నేను చెప్పినట్టు కాకుండా నువ్వు కూడా ఒక్క పాలు నీ బుర్ర పెట్టి ఆలోచించు, నీకే అర్థమవుతుంది. సరే బాబాయ్. ఏంటో మా అమ్మ అయ్యా నాకు ఈ రంగుని చెల్లిపోయారు. పోలేరా, వాళ్ళని అనుకుని ఏం ప్రయోజనం? ముందు జరగవలసిన దాని గురించి ఆలోచించు. సరే బాబాయ్, నేను వస్తా. నేను కూడా బయలుదేరతాను, ఆకలేస్తుంది. అన్నట్టు ఇప్పుడు ఎక్కడికే? అడవిలోకా? కాదు, గూడానికి. మళ్ళీ గూడానికి అంటావు? 2-3 రోజులుండి. 2-3 రోజులుండా? రే, నిన్ను ఇప్పుడే ఎక్కడి నుంచో నిన్ను